విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఒక్క జగిత్యాల ప్రాంతంలోనే వేలాది మంది విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు. క్రమశిక్షణకు మారుపేరు. జగిత్యాల ఓల్డ్ హైస్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఓ ఉపాధ్యాయుడి గాథ ఇది. గత సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ, ఉపాధ్యాయులు కేవలం తరగతి గదులకే విద్యార్థులను పరిమితం చేయకుండా విజ్ఞాన విహారయాత్రలు చేయించాలని అంటూ, వాటి వల్ల విద్యార్థుల్లో చదువుపైనే జిజ్ఞాస పెరుగుతుందని, జాతీయ భావంతో పాటు చారిత్రక విజ్ఞాన వికాసం పెరుగుతుందన్న మాటలను ఆ ఉపాధ్యాయుడు ఆనాడే రుజువు చేశాడు. సొంత ఖర్చులతో విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రలకు తీసుకువెళ్లిన ఘనత ఆయనది. ఇంతవరకు ఆయన పేరు చెప్పలేదు కదూ. ఆ మహానుభావుడి పేరే ముద్దు రామకృష్ణయ్య. 7 ఏళ్ల పాటు జగిత్యాలలో మల్టీపర్పస్ హైస్కూల్లో అంటే ఓల్డ్ హైస్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి అక్కడే 1965లో పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే, ప్రస్తుతం ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసిన ఓల్డ్ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహం చూస్తే మనస్సు చివుక్కుమంటుంది. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తీరు, విద్యారంగంలో ఉన్న అధికార గణం, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం చూస్తే ఒకసారి ఆయన ఏమిటో ఉపాధ్యాయ లోకానికి సిగ్గుపడుతూ చెప్పాలనిపించింది. అందుకే ఆ మహానుభావుడు ముద్దు రామకృష్ణయ్య గారి గురించి ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా జగిత్యాల జనం ముందు ఉంచాలనిపించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో నాటి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, రత్నాకర్ రావు గారు మా ఆహ్వానాన్ని మన్నించి ముద్దు రామకృష్ణయ్య గారి గురించి తెలిసిన వ్యక్తులుగా భారీ వర్షంలో సైతం ఆయన విగ్రహాన్ని ఓల్డ్ హైస్కూల్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. కానీ ప్రస్తుతం ఆ విగ్రహం పరిస్థితి చూస్తే ముద్దు రామకృష్ణయ్య గారి గురించి తెలిసిన వారి మనస్సు చివుక్కుమంటుంది. ఇక్కడి ఉపాధ్యాయ లోకం నిర్లక్ష్యం పట్ల సిగ్గుపడాల్సి వస్తుంది. ఇక అసలు కథలోకి వస్తే, 1 సెకండ్ ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ గంట సింబల్ నొక్కండి. అంతేకాదు, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం ఏదైనా సరే చెప్పగలరు. మీ సిరిసిల్ల శ్రీనివాస్. ఈరోజు మన లోతైన విశ్లేషణను ఒక చాలా ఆసక్తికరమైన అంశంతో ప్రారంభిద్దాం. అంటే, ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు కదా. అవును, ఉపాధ్యాయులు విద్యార్థులను కేవలం ఆ తరగతి గదులకే పరిమితం చేయకూడదని చెప్పారు. ఖచ్చితంగా. వారిని విజ్ఞాన విహారయాత్రలకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. దీనివల్ల విద్యార్థుల్లో చదువుపై జిజ్ఞాస, అలాగే జాతీయ భావం పెరుగుతాయన్నది ఆ మాటల ఉద్దేశం. ఆధునిక విద్యా విధానంలో ఇది చాలా అవసరమైన ఆలోచన కదా. నిజమే, చాలా అవసరం. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎప్పటికైనా పుస్తకాల్లో ఉండే జ్ఞానం కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం ఉంది. దశాబ్దాల క్రితమే ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా కేవలం తన సొంత ఖర్చులతో విద్యార్థులను ఇలాంటి విజ్ఞాన విహార యాత్రలకు తీసుకువెళ్లిన ఒక మహానుభావుడు మనకున్నాడు. అవును, ఆయన మరెవరో కాదు, జగిత్యాల ఓల్డ్ హైస్కూల్ మాజీ హెడ్ మాస్టర్ ముద్దు రామకృష్ణయ్య గారు. కరెక్ట్. ఈరోజు మనం ఆయన అక్షరయాత్రను, ఆయన జీవితాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. దీనికి సంబంధించిన మూల సమాచారాన్ని జగిత్యాల ఓల్డ్ హైస్కూల్ పూర్వ విద్యార్థి, రిపోర్టర్ మరియు ఎడిటర్ అయిన సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఒక ఉద్వేగభరితమైన ఆర్టికల్ నుండి తీసుకున్నాం. అవును. అయితే ఏంటంటే, ఈ కథను మనం కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్రగా చూడలేం. ఇది ఉపాధ్యాయ వృత్తికే గర్వకారణమైన ఒక స్ఫూర్తిగాథ. అంటే ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలడో చెప్పే గొప్ప పాఠమంటారా? ఖచ్చితంగా. ఎన్నో ఊహించని అడ్డంకులను, కష్టాలను దాటి ఆయన సాగించిన ఈ ప్రయాణం ఒక మనిషి సంకల్పబలం ముందు పరిస్థితులు ఎలా తలవంచుతాయో వివరిస్తుంది. నిజమే. ముఖ్యంగా ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉద్యోగి మాత్రమే కాదు, రేపటి పౌరుల ఆలోచనా విధానాన్ని నిర్మించే ఒక శక్తి అని ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. వింటుంటేనే ఈ ప్రయాణం గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది. కాని శ్రీనివాస్ గారి ఆర్టికల్ చదివినప్పుడు అందులో ఒక విషాదకరమైన వాస్తవంతో కథ మొదలవ్వడం మనసును కలచివేస్తోంది. అవును, అది చాలా బాధాకరమైన విషయం. విద్యారంగంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి జగిత్యాల ప్రాంతంలో వేలాది మంది విద్యార్థుల గుండెల్లో నిలిచిపోయిన ఆ మహానుభావుడి ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, రత్నాకర్ రావు గారు
వారు ఒకప్పుడు ఈ పాఠశాల ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. మరి ఆ విగ్రహం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? ఆ విగ్రహం ఇప్పుడు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురై ఎవరూ పట్టించుకోని దీనస్థితిలో ఉంది. శ్రీనివాస్ గారు తన ఆర్టికల్లో అదే ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఏ పాఠశాలకైతే ఆయన ప్రాణం పోశారో అదే పాఠశాల ప్రాంగణంలో ఆయన విగ్రహం అలా ఉండటం సమాజం యొక్క మతిమరుపుకు అద్దం పడుతోంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లోతైన అంశముంది. సమాజం తమ నిజమైన హీరోలను ఎలా విస్మరిస్తోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఉపాధ్యాయ లోకం, అధికారుల నిర్లక్ష్యమనేది కేవలం ఒక రాయి విగ్రహానికి పరిమితమైన విషయం కాదు. అంటే అది ఆయన ఆలోచనలను విస్మరించడమే అంటారా? అవును, అది ఒక గొప్ప విద్యావేత్త ఆలోచనలను, ఆయన చేసిన త్యాగాలను విస్మరించడమే అవుతుంది. ఈ చేదు వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టమే అయినా అందుకే ఈ స్ఫూర్తిదాయకమైన గాథను అందరికీ చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ నిర్లక్ష్యం గురించి వింటుంటే నిజంగానే కోపమొస్తోంది. కానీ ఆ మహానుభావుడు అసలు ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడా, ఎలా సాగాయి? ముద్దు రామకృష్ణయ్య గారి బాల్యమంతా కష్టాలమయమే అని చెప్పాలి. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథనికి చెందినవారు. వాళ్ల నాన్నగారు రాజన్న. ఓకే. ఊర్లో వ్యాపారాలు చేసి నిండా నష్టపోయి చివరికి కుటుంబాన్ని పోషించడానికి నాగపూర్ వెళ్లి అక్కడొక వంటవాడిగా చేరాల్సొచ్చింది. వంటవాడిగానా? అంటే పరిస్థితి బాగా దిగజారిపోయిందన్నమాట? అవును. అప్పులు తీర్చడానికే ఆ రాబడి సరిపోయేది కాదు. ఇలాంటి కటిక పేదరికంలో ఇంట్లో పెద్ద కొడుకైన రామకృష్ణయ్య కేవలం 13 వయసులో కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వరంగల్ చేరుకున్నారు. కేవలం 13 వయసులో వరంగల్ వెళ్లి కుటుంబాన్ని ఆదుకోవడమంటే మాటలు కాదు. ఆ వయసులో పిల్లలు సాధారణంగా ఆడుకుంటూ ఉంటారు. మరి అక్కడ ఆయనకెలాంటి పనులు దొరికాయి? చదువు ఎలా సాగింది? అక్కడ ఆయన పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇళ్లకు బిందెల్లో నీళ్లు మోస్తూ జీవనం సాగించేవారు. నీళ్లు మోస్తూనా? అవును, నీళ్లు మోస్తూ. ఎవరైనా ఆశ్రయమిస్తే వాళ్ల పిల్లలకు ట్యూషన్లు చెప్తూ చదువుకున్నారు. ఆ పట్టుదలతోనే ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఎవరూ నేర్పించకుండానేనా? అవును, ఎవరూ నేర్పించకుండానే. పరిస్థితులతో పోరాడుతూ ఆంగ్ల భాషపై పట్టు సాధించడం అనేది ఆయనలోని ఆ అద్భుతమైన ఫైర్ ఆఫ్ లెర్నింగ్ను చూపిస్తుంది. నిజంగా గ్రేట్. ఆ ఇంగ్లీషే ఆయనకు అన్నం పెట్టింది. అలా కష్టపడి హైదరాబాద్లో BA పూర్తి చేశారు. నీళ్లు మోస్తూ BA వరకు చేరుకోవడం ఒక అద్భుతం. మరి BA పూర్తయిన తర్వాత ఆయన జీవితం ఒక దారికొచ్చిందా? కష్టాలు తీరాయా? లేదు, అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి. BA తర్వాత LLBలో చేరినా ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మధ్యలోనే వదిలేయాల్సొచ్చింది. 26 ఏళ్ల వయసులో గుల్బర్గా వెళ్లి ఒక బట్టల మిల్లులో కార్మికుడిగా పనిచేశారు. ఒక గ్రాడ్యుయేట్, పైగా ఇంగ్లీష్ మీద మంచి పట్టున్న వ్యక్తి బట్టల మిల్లులో కూలీగా పనిచేయాల్సి రావడం, ఇది వింటుంటేనే బాధగా ఉంది. అవును, పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి రావడం ఎంతటి మానసిక సంఘర్షణకు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఆయనకు 16 ఏళ్లకే వివాహం జరిగింది. ఒక కూతురు కూడా ఉంది. 16 ఏళ్లకే బాధ్యతలు? అవును. ఆ తర్వాత ఆయన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఎదురైంది. ఆయన భార్యకు మతిస్థిమితం తప్పింది. భార్య అనారోగ్యం, ఇన్ని తుఫానులు కమ్మేస్తున్నప్పుడు సాధారణంగా ఎవరైనా ఆశలు వదులుకుంటారు కదా. మరి ఆయన తన లక్ష్యాల వైపు ఎలా అడుగులు వేశారు? ఇక్కడే రామకృష్ణయ్య గారి అసాధారణమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. 13 ఏళ్ల వయసులో ఆయన కన్న ఒక కల, ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలి అనే లక్ష్యాన్ని ఇన్ని కష్టాల్లో కూడా ఆయన ఏనాడూ వదులుకోలేదు. ఆ కష్టాల్లో కూడా ఆ కల అలానే ఉందన్నమాట. అవును. ఆ సంకల్పంతోనే 1933 జులైలో ఆదిలాబాద్ సరిహద్దు చించోలి గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కర్ణాటకలోని కోహిర్కు 1944లో లాతూర్లోని హైస్కూల్కు ప్రమోషన్పై వెళ్లారు. కాని ఆయన దృష్టి మాత్రం ఇంగ్లాండ్ పైనే ఉండేది గదా. ఖచ్చితంగా, ఎప్పుడూ అదే ధ్యాస. ఒక్క నిమిషం. 1944వ సంవత్సరం అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయమది. అవును, భయంకరమైన యుద్ధమది. ఒకవైపు జర్మనీ ఇంగ్లాండ్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. సముద్రంలో ప్రయాణించే పడవలు నడి సముద్రంలోనే మునిగిపోతున్నాయి. ప్రపంచం మొత్తం భయంతో వణిగిపోతున్న ఆ సమయంలో, అసలు రవాణా వ్యవస్థే స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ప్రయాణం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? అది అసాధ్యం అనుకునే పరిస్థితులే అప్పట్లో ఉన్నాయి. ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కేవలం యుద్ధం మాత్రమే కాదు. ఆ కాలంలో నిజాం రాజ్యంలో ఒక సామాన్యుడికి పాస్పోర్టు దొరకడమనేది గగనకుసుమం.
అవును, అప్పట్లో నిజాం పాలన కదా. అది కేవలం రాజబంధువులకు, అత్యున్నత స్థాయి అధికారులకు మాత్రమే సాధ్యమయ్యే పని. పైగా యుద్ధం కారణంగా పాస్పోర్ట్ల జారీ కూడా దాదాపు ఆగిపోయింది. అయినా సరే తాను ఇంగ్లాండుకు వెళ్లి రావాలన్న పట్టుదలతో ఆయన తన ప్రయత్నం ప్రారంభించాడు. అంత పట్టుదల ఎలా సాధ్యమంటారు? అదే ఆయనలోని గొప్పదనం. తనకు తెలిసిన అబ్దుల్ హమీద్ అనే డిప్యూటీ కలెక్టర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. కొన్నాళ్లకు స్వయంగా హైదరాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీసుకు వెళితే ఆ అధికారులు అసలు ఇంగ్లాండ్ ప్రయాణం మర్చిపోయి లాతూరుమెళ్లిపొమ్మని సలహా ఇచ్చారు. అధికారులు అలా తేల్చి చెప్పిన తర్వాత ఆ ఆశను ఆయన ఎలా సజీవంగా ఉచ్చుకున్నారు? ఆ పాస్పోర్ట్ అడ్డంకిని ఎలా దాకారు? అడ్డంకులు వచ్చినప్పుడు ఆయన మరింత మొండిగా తయారయ్యేవారు. అప్పటికే ఆయన థామస్ కుక్ అనే కంపెనీకి పడవ ప్రయాణం కోసం తన వద్ద ఉన్న 1200 రూపాయలు చెల్లించి బర్త్ రిజర్వ్ చేసుకున్నారు. వహమ్మో, 1200 రూపాయలు అప్పట్లో అంటే చాలా పెద్ద మొత్తం. అవును. ఈ విషయం చెప్పి పాస్పోర్ట్ మంజూరు చేయమని బ్రిటిష్ రెసిడెన్సీకి లేఖ రాశారు. దానికి వాళ్లు యుద్ధ సమయంలో అసలు యూనివర్సిటీలు నడుస్తున్నాయా లేదో అడ్మిషన్ దొరికినట్లు ముందు రుజువులు తీసుకురమ్మని షరతు పెట్టారు. మళ్ళీ ఇంకో సమస్య. అప్పట్లో ఇంగ్లాండుకు టెలిగ్రాం పంపాలంటే చాలా ఖర్చు. ఆయన దగ్గర ఆ డబ్బులు కూడా లేవు. అప్పుడు ఆయన మిత్రుడు మీర్ రజాలీ 15 రూపాయలిచ్చి సాయం చేశారు. ఆ 15 రూపాయలు ఆయన జీవితాన్నే మార్చేశాయన్నమాట. ఖచ్చితంగా. దాంతో ఎడిన్బరో యూనివర్సిటీకి టెలిగ్రాం పంపితే కేవలం 3 రోజుల్లోనే అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తూ జవాబొచ్చింది. ఆ రుజువు చూపించడంతో ఎట్టకేలుకు పాస్పోర్టు చేతికొచ్చింది. ఇదొక పెద్ద విజయం. పాస్పోర్ట్, యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చేశాయి కాబట్టి ప్రయాణానికి మార్గం సుగమమైందనుకోవచ్చా? అక్కడే ఇంకో చిక్కు వచ్చిపడింది. సెప్టెంబర్ 22 నాటికి బొంబాయి చేరుకోవాలని థామస్ కుక్ కంపెనీ కబురు పంపింది. అప్పటికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది. వారం రోజులా? చాలా తక్కువ సమయం కదా. అవును. ప్రయాణానికి చేతిలో డబ్బులు లేవు. పైగా విద్యాశాఖ నుండి సెలవు మంజూరు కాలేదు. ఆ రోజుల్లో పై చదువులకు వెళ్లేవారికి సగం జీతంతో 3 ఏళ్ల సెలవు దొరికేది. కాని ఆ ప్రక్రియకు 6 నెలలు పట్టేది. మరి 6 నెలల పనిని వారం రోజుల్లో ఎలా చేశారు? మళ్లీ లాతూరు వెళ్లి డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ గారిని బతిమిలాడుకుంటే ఆయన డబ్బులు సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చారు. కాని సెలవు విషయం ఏటూ తేలలేదు. అప్పుడు వరంగల్లో పరిచయమైన జుల్ఫికర్ అలీ హుక్కానీ గారి చొరవతో ఎంతో శ్రమపడి ఎట్టకేలకు ఆ సెలవు కూడా మంజూరు చేయించుకున్నారు. ఇక్కడ మనం చూడాల్సిన గొప్ప విషయమేమిటంటే, రామకృష్ణయ్య గారి ఆశయ సాధనలో మతం, ప్రాంతమనే భేదాలు లేకుండా ఎంతోమంది ఆయనకు అండగా నిలబడ్డారు. అవును. అబ్దుల్ హమీద్ గారు, మీర్ రజా అలీ గారు, జుల్ఫికర్ అలీ గారు వీరంతా ఆయనకు ఎంతగానో సాయపడ్డారు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆ సహాయాలే చెబుతున్నాయి. మరి కుటుంబ భారాన్ని ఆయన ఎలా సర్దుబాటు చేశారు? మతిస్థిమితం లేని భార్య, చిన్న వయసులో ఉన్న కూతురు, వాళ్లను వదిలి వెళ్లడం ఎంత కష్టమో కదా. అది ఆయన జీవితంలో అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం. తన మానసిక స్థితి సరిగా లేని భార్యను తీసుకువెళ్లి అత్తమారింట్లో వదిలి మీ బిడ్డభారం మీరే తీసుకోవాలి అని బతిమిలాడారు. చాలా కష్టమైన పరిస్థితి ఇది. ఆమెకు కనీసం తాను ఎక్కడికి వెళుతున్నాడో కూడా అర్థంకాని పరిస్థితి. తన ప్రాణప్రదమైన చిన్నారి కూతురిని చెల్లెలి చేతిలో పెట్టారు. ఆఖరిగా ఊర్లో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు ఆ తండ్రి తిరిగి రావాలి బిడ్డా అని అన్న మాటలు ఆయన గుండెను పిండేసుంటాయి. నిజంగా కన్నీళ్లు తెప్పించే సంఘటన ఇది. ఆ ఒక్క మాటతో గుండె నిండా బరువును మోసుకుంటూ ఆయన బొంబాయి తీరం నుండి పడవలో ఇంగ్లాండ్కు బయల్దేరారు. ఆ యుద్ధ విమానాలు, జలాంతర్గాముల పర్యవేక్షణలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆయన చేసిన ఆ పడవ ప్రయాణం తర్వాత ఇంగ్లాండ్ చేరుకోగానే ఆయన కష్టాలు తీరాయా? అక్కడ అడ్మిషన్ ప్రక్రియ సాఫీగా జరిగిందా? అసలు పరీక్ష అక్కడే మొదలైంది. ఆయన గ్లాస్కో రేవులో దిగి రైల్లో ఎడిన్బరో చేరుకునేసరికి అడ్మిషన్ల గడువు ముగిసిపోయిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ నిర్మోహమాటంగా చెప్పారు. అబ్బా, ఇన్ని కష్టాలు పడి సముద్రాలు దాటి వస్తే కళ్ళెద్దుట తలుపులు మూసుకోవడమా? అవును. కాని రామకృష్ణయ్య గారు వెనక్కి తగ్గలేదు. ఆ రిజిస్ట్రార్ సలహా మేరకే లీడ్స్ యూనివర్సిటీకి వెళ్లి ఎంఎడ్లో అడ్మిషన్ సంపాదించారు. కాని అక్కడ మళ్లీ ఫీజు రూపంలో ఇంకో సమస్య ఎదురైంది. ఫీజు కట్టడానికి ఇబ్బంది వచ్చిందా? లీడ్స్ యూనివర్సిటీలో 20 పౌండ్ల ఫీజు కట్టమన్నారు. ఇంగ్లండ్ వెళ్లటానికే అప్పులు చేసిన ఆయన దగ్గర ఆ ఫీజు కట్టడానికి సరిపడా డబ్బులున్నాయా? ఆ గండం నుండి ఎలా బయటపడ్డారు? ఆయన దగ్గర ఉన్నది కేవలం 16 పౌండ్లు మాత్రమే. అందులో 10 పౌండ్లు కట్టి బతిమిలాడుకుంటే మిగతా డబ్బు కట్టడానికి కేవలం వారం రోజులు గడువిచ్చారు. ఆ సమయంలో వారం రోజుల్లో డబ్బులెక్కడుండి వస్తాయి? అప్పుడు ఆయన
తనతో పాటు పడవలో వచ్చిన సురేష్ ఆస్థానా అనే మిత్రుడికి డబ్బులు సర్దమని లేఖ రాశారు. రోజులు గడిచిపోతున్నాయి. ఆ వారం రోజుల గడువు కూడా ముగిసిపోవస్తోంది. టెన్షన్ పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలవుతోంది. ఇంకో గంట దాటితే ఆయన ఆశలన్నీ గల్లంతే. అప్పుడే ఆఖరి నిమిషంలో ఆయన ఉంటున్న ఇంటి యజమానురాలు వచ్చి ఒక కవరిచ్చింది. అందులో డబ్బులున్నాయా? అవును, అందులో సురేష్ ఆస్థానా పంపిన 10 పౌండ్ల పోస్టల్ ఆర్డర్ ఉంది. ఆ ఒక్క పోస్టల్ ఆర్డర్ ఆయన భవిష్యత్తును నిలబెట్టింది. ఉత్కంఠభరితమైన నవల చదువుతున్నట్లుంది ప్రయాణం. నిజంగా సినిమాటిక్ మూమెంట్ ఇది. సరే, అడ్మిషన్ అయితే దొరికింది. కాని ఆ రోజుల్లో అక్కడ బ్రతకడానికి, దినవారీ ఖర్చులకు ఏవో పనులు చేయాల్సుంటుంది కదా. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన అక్కడ ఎలాంటి పనులు చేశారు? విజ్ఞానం పట్ల ఆయనకున్న దాహం ఎంతటిదో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం దాకా చదువు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రైల్వే స్టేషన్లో హమాలి పనిచేసేవారు. రైల్వే స్టేషన్లో హమాలి పనా? అవును. ఒకసారి ఊహించుకోండి, విద్యార్థులకు పాఠాలు చెబుతూ చాక్ పీస్ పట్టుకోవలసిన చేతులు ఇంగ్లండ్ చళ్లిలో భారీ లగేజులు మోసాయి. 2 వారాల తర్వాత ఆ పని కూడా పోయింది. అయ్యో! అస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు యూనివర్సిటీ అనుమతితో లండన్ వెళ్లి అక్కడ ఒక హోటల్లో సర్వర్గా పనికి కుదిరారు. ఒక ఉపాధ్యాయులు తన దేశం దాటి వచ్చి ఒక హోటల్లో ప్లేట్లు మోస్తున్నాడంటే దాన్ని మనం ఆశయ సాధనలో భాగమైన తపనగా చూడాలి. ఈ పాయింట్ నిజంగా హృదయాన్ని కదిలిస్తోంది. ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒక సర్వర్ స్థాయి నుండి ఆయన మళ్లీ విద్యారంగం వైపు లేదా ఉన్నత స్థాయి ఉద్యోగం వైపు ఎలా మళ్లారు? ఆయన పడుతున్న కష్టం, నిజాయితీ ఆ హోటల్ యజమానిని ఎంతగానో ఆకర్షించాయి. ఆ యజమాని ద్వారా ఒక బీబీసీ అధికారి పరిచయం ఏర్పడింది. ఓ బీబీసీ? అవును. ఆ పరిచయంతో ముద్దురామకృష్ణయ్య గారికి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే బీబీసీలో నెలకు 500 పౌండ్ల జీతంతో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం లభించింది. ఎక్కడ రైల్వే స్టేషన్లో హమాలి పని, ఎక్కడ బీబీసీలో అసిస్టెంట్ డైరెక్టర్. అద్భుతమిది. దాంతో ఆయన కష్టాలన్నీ తీరిపోయాయి. తనకెంతగానో సాయపడిన సురేష్ ఆస్థానా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముందు ఆ డబ్బులు వెనక్కి పంపారు. ఉద్యోగం చేస్తూనే 1946 జులై నాటికి ఎంఎడ్ మరియు పీహెచ్డీ 2 విజయవంతంగా పూర్తి చేశారు. బీబీసీలో 500 పౌండ్ల జీతమంటే అప్పట్లో మహారాజులాంటి జీవితం. పైగా చేతిలో ఉన్నత విద్యా పట్టాలు. ఎవరైనా సరే ఆ పరిస్థితుల్లో భార్యాపిల్లలను అక్కడే రప్పించుకుని ఇంగ్లాండ్లోనే స్థిరపడిపోవాలని అనుకుంటారు గదా. ఆయన ఎందుకు తిరిగి వచ్చారు? ఆయన మిత్రులు కూడా అదే ఒత్తిడి చేశారు, అక్కడే స్థిరపడిపోమని. కాని ఇక్కడే రామకృష్ణయ్య గారి వ్యక్తిత్వం అత్యున్నత శిఖరాలను చేరుకుంది. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడికొచ్చింది కేవలం చదువుకోవడానికే. నా జ్ఞానమంతా నా దేశానికి చెందుతుంది. నా జ్ఞానం నా దేశానికే. గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ మాట వింటుంటే. ఆ మాటతో తన దేశభక్తిని, తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు. సెప్టెంబర్ 1946లో ఆయన స్వచ్ఛందంగా ఆ విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఆ మాట వెనుకున్న నిస్వార్థం అపారం. ఇండియాకు తిరిగొచ్చాక ఆయన తన విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చారు? ఆయన నేర్చుకున్న ఆ గ్లోబల్ నాలెడ్జ్ను ఇక్కడి విద్యార్థులకు ఎలా పంచారు? ఇండియాకు తిరిగొచ్చాక ఆయన ఆశగా తన భార్య దగ్గరకు వెళ్లారు. కాని ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి ఫోటో ముందు నిలబడి, నీవు కోరినట్లు తిరిగొచ్చాను అని దండం పెట్టుకున్నారు. ఆయన తండ్రి అప్పటికి లేరన్నమాట. అవును. ఆ తర్వాత తన జీవితాన్ని పూర్తిగా విద్యార్థులకే అంకితం చేశారు. తొలుత 2 ఏళ్లు విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేశారు. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. చివరికి 7 ఏళ్లపాటు జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. మనం ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ ఓల్డ్ హైస్కూల్. కరెక్ట్. ఇక్కడే ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. తన సొంత ఖర్చులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రాజెక్టులు, చారిత్రక కట్టడాలు, పరిశ్రమలు చూపించడానికి విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్లేవారు. అంటే ఆచరణాత్మక విద్యను అందించారు. అవును. కేవలం పుస్తకాల్లోని చదువే కాకుండా బయటి ప్రపంచాన్ని చూపిస్తేనే విద్యార్థుల్లో విశాల దృక్పథం పెరుగుతుందని ఆయన నమ్మారు. లండన్లో తాను చూసిన విద్యావిధానాన్ని, క్రమశిక్షణను జగిత్యాల లాంటి ప్రాంతంలో అమలు చేసి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆయన తీసుకొచ్చిన ఆ మార్పులు దశాబ్దాల తరబడి విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపించాయో అర్థమవుతోంది. పేదరికం, కుటుంబ సమస్యలు, ప్రపంచ యుద్ధం ఇవేవీ జ్ఞానాన్ని ఆర్జించాలనే ఒక మనిషి సంకల్పాన్ని అడ్డుకోలేవని ఈ కథ మనకు రుజువు చేసింది. నిజమే. 1965లో రిటైర్ అయ్యి
1985లో కన్నుమూసిన ఆ మహానుభావుడి జీవితం ఉపాధ్యాయ లోకానికి ఒక నిఘంటువు లాంటిది. సిరిసిల్ల శ్రీనివాస్ గారు ఆర్టికల్ చివర్లో కోరినట్లుగా ఆయన విగ్రహాన్ని పునరుద్ధరించి ఆయనకు తగిన గౌరవం ఇవ్వడం ద్వారానే ఆచార్య దేవోభవ అనే పదానికి నిజమైన అర్థం దక్కుతుంది. అవును. ఈ బాధ్యతను సంబంధిత అధికారులు, సమాజం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన పాయింట్తో ముగిద్దాం. సముద్రాలు దాటటానికి కనీస వనరులు, అవకాశాలు ఏమీ లేని ఆ రోజుల్లోనే ఒక సామాన్య ఉపాధ్యాయుడు తన అద్భుతమైన సంకల్ప బలంతో అంతటి జ్ఞానాన్ని ఆర్జించి తిరిగి వచ్చి తన సమాజానికి సేవ చేయగలిగారు. అవును. మరి అక్షరల అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి తరం మనకున్న ఈ అపారమైన వనరులతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చు? మన చుట్టూ ఉన్న ఈ అపరిమితమైన విజ్ఞాన వనరులను మనం సమాజ శ్రేయస్సు కోసం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అన్నది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. చాలా గొప్ప ప్రశ్న ఇది. వనరులు కాదు ముఖ్యం. గట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని రామకృష్ణయ్య గారి జీవితం నిరూపించింది. అద్భుతం. ఈ గొప్ప స్ఫూర్తితో ఈరోజు మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.